ఏప్రిల్ 7న మనకి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ బ్రేక్ చేసి స్మార్ట్ ఫోన్ వస్తుంది. కానీ ఆ స్మార్ట్ ఫోన్ గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. మనకి వన్‌ప్లస్ నుంచి అయితే వన్‌ప్లస్ నార్డ్ 6 అయితే ఏప్రిల్ 7న లాంచ్ అవుతుంది. సో ఇదైతే చైనాలో ఆల్రెడీ రిలీజ్ అయింది. మన ఇండియాలో వచ్చేసి ఏప్రిల్ 7న లాంచ్ అవుతుంది. ఇంకా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకి ఇది 6.77 ఇంచ్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇంకా మనం దీనిలో రిజల్యూషన్ డిస్ప్లే చూసుకుంటే మనకి ఇది 1.5K రిజల్యూషన్తో అయితే వస్తుంది. ఇంక ఈ ఫోన్ ఒక రిఫ్రెష్ రేట్ చూసుకుంటే మనకి ఇది 165Hz రిఫ్రెష్ రేట్ ప్లస్ 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. ఇంక ఈ ఫోన్ యొక్క ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 4 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇంక ఈ ఫోన్ యొక్క మెయిన్ పార్ట్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకి ఇది బేసిక్ వేరియంట్ 12GB ర్యామ్ 256GB స్టోరేజ్తో అయితే వస్తుంది. మనకి ఇందులో ర్యామ్ చూసుకుంటే ఇది LPDDR5X ర్యామ్తో వస్తుంది. ప్లస్ స్టోరేజ్ అయితే UFS 4.1 స్టోరేజ్తో అయితే వస్తుంది. ఇంక ఈ ఫోన్ యొక్క మెయిన్ పార్ట్ కెమెరా విషయానికి వస్తే మనకి ఇది 50MP సోనీ లైటా కెమెరాతో అయితే వస్తుంది. ప్లస్ 8MP అల్ట్రావైడ్ కెమెరాతో అయితే వస్తుంది. ఇంక ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి సస్పెన్స్. ఇంక ఈ ఫోన్ యొక్క సాఫ్ట్వేర్ చూసుకుంటే మనకి ఇది ఆక్సిజన్ 16 అవుట్ ఆఫ్ ఆండ్రాయిడ్ 16తో అయితే వస్తుంది. ఈ హిడెన్ ఫీచర్ కోసం అయితే మీరు ఏప్రిల్ 7 దాకా వెయిట్ చేయాల్సిందే. సో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. Until then, bye.